హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడిగేటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను చెప్పేవి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ముఖ్యంగా SSC లాంటి ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు స్మెల్ ఏ ర్యాట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. సో దాన్ని మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దానికి సూట్ అయ్యేటువంటి ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటనేది మనం కనుగొనాలన్నమాట. సో ఇక్కడ టు స్మెల్ ఏ ర్యాట్ అంటే ర్యాట్ని అంటే ఎలుకని మనం వాసన చూడడం అని కాదు. సో ఇక్కడ మనం ఏదైనా ఒక అనుమానాస్పదమైనటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఏదైనా మనకి అనుమానాస్పదంగా మనకి అనిపించినప్పుడు దాన్ని ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో టు స్మెల్ ఏ ర్యాట్ అని చెప్పేసి అంటామన్నమాట. సో టు స్మెల్ ఏ ర్యాట్ అంటే టు బీ సస్పీషియస్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సస్పీషియస్ అంటే అనుమానాస్పదమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ టు స్మెల్ ఏ ర్యాట్ అనేటువంటి దానికి సంబంధించిన ఈడియం యొక్క ఆన్సర్ వచ్చేసి టు బీ సస్పీషియస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. ఓకే, టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే సో మీరు ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఓకే, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావడానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనం ఇక్కడ ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్. ఓకే, సో మీకు సాధ్యమయ్యేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ట్రై చేయడాన్ని ఇంగ్లీష్లో మనం ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్. టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటే ఎవరినైనా బయటికి తీసుకువెళ్ళడం కాదండి. ఇక్కడ టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటే మనం ఎవరినైనా మోసం చేసినప్పుడు, ఓకే, వెన్ యూ డిసీవ్ సమ్వన్ దెన్ వీ యూజ్ ఇట్ యాజ్ టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అనేటువంటి ఒక ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. కాబట్టి టు డిసీవ్ సమ్వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో టు డిసీవ్ సమ్వన్ అంటే టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని కానీ వేరొకరిని మనం ఎప్పుడైతే మోసం చేస్తామో, డిసీవ్ అంటే మోసం చేయడం అనమాట. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో టు టేక్ సమ్మన్ ఫర్ ఏ రైడ్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మనం ఎప్పుడైతే కోపంగా బిహేవ్ చేస్తామో, ఎప్పుడైతే ఇతరుల మీద మనం కోపంగా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కోల్డ్ బ్లడ్ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో యాంగ్రీలీ అని చెప్పేసి ఉంది కదా. సో యాంగ్రీలీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే యాంగ్రీలీ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ డ్యాంప్ స్క్విబ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఏ డ్యాంప్ స్క్విబ్ అంటే మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక ఫలితం రానప్పుడు, ఓకే, మీరు ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఏ విషయంలో అయినా పెట్టుకున్నప్పుడు అది మీకు అనుకున్నది మీరు జరగనప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏ డ్యాంప్ స్క్విబ్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది.
సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఈ ఈడియంకి సంబంధించిన మీనింగ్ ఏంటంటే ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనమాట. ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనే దానికి యూజ్ చేయడానికి మనం ఇక్కడ ఏ డ్యాంప్ స్క్విబ్ అనేటువంటి ఈడియంని మనం వాడుతూ ఉంటాము. సో కాబట్టి డ్యాంప్ స్క్విబ్ అంటే వెన్ యూ హ్యావ్ ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ డ్యాంప్ స్క్విబ్ ఈడియం అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ డ్యాంప్ స్క్విబ్ అంటే ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూ ఉంటాము. టు బైట్ ద డస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో టు బైట్ ద డస్ట్ అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓడిపోతాడో అలాంటి సిచ్యువేషన్లో, ఏదైనా ఒక గేమ్లో కానీ లేదా ఇంకేదైనా ఒక పోటీలో ఓడిపోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో టు బైట్ ద డస్ట్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అదైతే లేదు కాబట్టి, సో వెన్ యూ లూజ్ ద మ్యాచ్ ఆర్ వెన్ యూ లూజ్ ఇన్ ఏ గేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టు బైట్ ద డస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఈడియంని అయితే యూజ్ చేయొచ్చు. కాబట్టి టు బైట్ ద డస్ట్ అంటే వెన్ యూ డిఫీటెడ్ సమ్వన్, ఓకే, నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ఓడిస్తావో అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి బైట్ ద డస్ట్ అయ్యాడు అంటే నేల ఖర్చుకున్నాడు లేకపోతే మట్టి ఖర్చుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. సో బైట్ అంటే మనకి ఇక్కడ కొరకడం కదా, సో లేదా ఖర్చుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి టు బైట్ ద డస్ట్ అంటే సో ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే ఓడిపోతాడో అతను బైట్ ద డస్ట్ అయ్యేలాగా మీరు చేశారనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి ఓడిపోయినప్పుడు యూజ్ చేసేటువంటి పర్టికులర్ ఈడియం అనమాట టు బైట్ ద డస్ట్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్. టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. టు టేక్ టు వన్స్ హీల్స్ అంటే సో ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడైతే పారిపోతారో, ఓకే, మీరు ఎప్పుడైతే ఒక చోట నుంచి ఇంకో చోటికి కొన్ని అర్జెన్సీస్ వల్ల కావచ్చు, ఏదైనా ఇష్యూ వల్ల కావచ్చు, ఎప్పుడైతే మీరు పారిపోతారో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ టు టేక్ వన్స్ హీల్స్ అనేటువంటి ఈడియంని యూజ్ చేస్తాము. టు రన్ అవే అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ అనమాట. సో మనకి ఇక్కడ టు టేక్ టు వన్స్ హీల్స్ అనేది, వన్స్ అంటే మిమ్మల్ని మీరే పెట్టుకోవాలి ఈ పొజిషన్లో. సో హీల్స్ అంటే సో మనం ఆ పర్టికులర్ పొజిషన్లో మనం అక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పడానికి ఇక్కడ మనం టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి అంటారనమాట. సో టు రన్ అవే అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. టు బీ ఆల్ ఎట్ సీ అని చెప్పేసి ఇచ్చారు. టు బీ ఆల్ ఎట్ సీ అంటే మీరేదైనా మీ భవిష్యత్తు గురించి కన్ఫ్యూజన్లో ఉండి లేకపోతే మీరు అన్నీ కోల్పోయి ఇంకా ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మీరు మీ యొక్క లైఫ్ గురించి కంప్లీట్గా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, ఓకే, ఒక అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఈడియంని యూజ్ చేయొచ్చు. టు బి ఆల్ ఎట్ సీ అని, ఓకే. టు బి ఆల్ ఎట్ సీ అంటే సముద్రం అని కాదు. టు బి ఆల్ ఎట్ సీ అంటే మనకి ఇక్కడ లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అంటే అసలు ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో, మీరు అన్నీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్లో ఈ పర్టికులర్ ఈడియంని అయితే మనం యూజ్ చేస్తాం టు బీ ఆల్ ఎట్ సీ అని. కాబట్టి ఇచ్చినటువంటి ఈడియంకి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్డ్ కంఫర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో కోల్డ్ కంఫర్ట్ అంటే సో మీరు చేస్తున్నటువంటి ఒక పర్టికులర్ ప్రయత్నంలో మీరు కొంత ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ని కనుక మీరు గమనించినట్లయితే, ఓకే, ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ని కనుక మీరు గమనించినట్లయితే లేదా ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ మీరు కనుక ఎర్న్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో కోల్డ్ కంఫర్ట్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి స్లైట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాన్ని మీరు పొందినప్పుడు ఎప్పుడైనా కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ కోల్డ్ కంఫర్ట్ అనేటువంటి ఈడియంని యూజ్ చేస్తాం. కాబట్టి కోల్డ్ కంఫర్ట్ అంటే ఇక్కడ మనకి స్లైట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఈ పర్టికులర్ మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కోల్డ్ కంఫర్ట్కి సంబంధించి ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ దట్ వుడ్ నార్మల్లీ బీ గుడ్ డస్ నాట్ మేక్ యూ హ్యాపీ బికాస్ ద హోల్ సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్. సో కంప్లీట్ సిచ్యువేషన్లో కూడా, ఓకే, ఒక కంప్లీట్ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా, ఒక తీవ్రమైనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా ఏదైనా ఒక చిన్న గుడ్ న్యూస్ ఉన్నా కూడా మీకు కొంత లిటిల్ బిట్ స్లైట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా ఆ పర్టికులర్ చిన్న గుడ్ న్యూస్ అనేది. ఒక పెద్ద బ్యాడ్ న్యూస్లో, ఒక పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఈ కోల్డ్ కంఫర్ట్ అనేటువంటి ఈడియంని వాడొచ్చు అనమాట. సో అది మనకి స్లైట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది, సో అది మనం కోల్డ్ కంఫర్ట్ అనేటువంటి ఈడియంతో పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటే సో మీ లైఫ్లో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగింది లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు మనం ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఈడియంని యూజ్ చేయాలండి. సో యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఎప్పుడైతే మీ లైఫ్లో జరుగుతుందో లేదా మీరు ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్లో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఈడియంని యూజ్ చేస్తాం. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనేది సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్.
సమ్టైమ్స్ మనకి ఈ విధంగా ఒక సెంటెన్స్ లాగా కూడా ఇస్తాడనమాట ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఇచ్చి లాస్ట్లో మనకి ఏదైతే ఈడియంకి సంబంధించినటువంటి పర్టికులర్ పార్ట్ ఉంటుందో దాన్ని ఈ విధంగా అండర్లైన్ చేస్తాడు. సో మీరు ఇచ్చినటువంటి కంప్లీట్ క్వశ్చన్ చదివితే మీకు ఈజీగా ఆన్సర్ అయితే అర్థమైపోతుంది. సో ఇలాగ ఈజీగా మార్క్స్ తెచ్చుకునే ఉద్దేశం ఉంది కాబట్టి స్టూడెంట్కి ఇంకా డిఫికల్ట్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి ఈ కంప్లీట్ సెంటెన్స్ని తీసేసి సో ఓన్లీ మనకి ఈ పర్టికులర్ ఈడియం మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్లో. కాబట్టి మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. సో రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో రామ్ అనే వ్యక్తి ప్రతిదీ కూడా లెక్క ప్రకారమే చేస్తాడు అని చెప్తూ అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ యాన్ యాక్స్ టు గ్రైండ్ అనేది మనకి ఇక్కడ ఈడియం అనమాట. సో దీనికి మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ని బట్టి ఆన్సర్ అయితే చేయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి దానికి సంబంధించిన ఈడియంని మీరు గెస్ చేయొచ్చు. సో రామ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా లెక్క ప్రకారంగానే చేస్తాడు, క్యాలిక్యులేటివ్గానే ఉంటాడు అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అన్నాడు. అంటే ఏంటి? ఫెయిల్స్ టు అరోజ్ ఇంట్రెస్ట్ అన్నాడా? కాదు. హ్యాస్ ఏ ప్రైవేట్ ఎజెండానా? ఎస్. అలాగే వర్క్స్ ఫర్ బోత్ సైడ్సా? కాదు. హ్యాస్ నో రిజల్టా? కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అతను ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా లెక్క ప్రకారంగానే చేస్తాడు. తనకంటూ ఒక ప్రైవేట్ ఎజెండా ఉంటుందని చెప్పడానికి మనం యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేస్తాము. సో తనకు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ ఎజెండా అంటే అతను చేసేటువంటి పనిని బట్టి అతను వేసేటువంటి లెక్కల్ని బట్టి దాని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది అని చెప్పడానికి హ్యాజ్ ఏ ప్రైవేట్ ఎజెండా అని చెప్పేసి మనం ఇక్కడ అంటాము. కాబట్టి దీన్ని సింపుల్గా ఈడియమ్స్లో యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి ఒక పర్టికులర్ ఈడియంతో పోల్చవచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైతే ఒక పర్టికులర్ హిడెన్ ఎజెండా ఏదైనా ఉంటుందో, ఎవరికి చెప్పకూడనటువంటి ఆలోచన మీకు ఉంటుందో, అలాంటి సిచ్యువేషన్లో మనం యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని వాడవచ్చు. సో ఇక్కడ మనకి యాక్స్ టు గ్రైండ్ అనే దానికి సంబంధించిన మీనింగ్ చూస్తే టు హ్యావ్ ప్రైవేట్ రీజన్స్ ఫర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ ఆర్ ఫర్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఏ పర్టికులర్ కాజ్. ఏదైనా ఒక కారణం చేత లేదా ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో మీరు కొన్ని ప్రైవేట్ రీజన్స్ వల్ల మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి ఈ యొక్క ఈడియంని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? దేర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్ అన్నాడు. ద కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్ అంటే ఆ దేశం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది లేదా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పడానికి మనం నో చెప్పడానికి లేదు. ఎస్, అది ఆ కంట్రీ అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం డినై చేయడానికి లేదు. అంటే మనం దాన్ని అంగీకరించకుండా ఉండడానికి ఏమీ లేదు. సో ప్రజెంట్ ఆ కంట్రీ, ఆ దేశం అలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సెర్బియా కంట్రీ ఉంది. సో సెర్బియాలో ఇప్పుడు ఏదో ఒక బాంబ్ బ్లాస్టులు జరుగుతూనే ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో ఆ దేశం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పడానికి మనం అంగీకరించకుండా ఉండడానికి లేదా దాన్ని డినై చేయడానికి మనకి డినై చేయకుండా ఉండడానికి ఎటువంటి సంకోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు అని మనం ఇక్కడైతే చెప్పొచ్చు అనమాట. సో దేర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ అన్నాడు. ఇక్కడ నో గెయిన్ సేయింగ్ అనే దాన్ని అండర్లైన్ చేశాడు. ఈ అండర్లైన్ చేసిన పార్టే మనకి ఈడియం అనమాట. ఈ నో గెయిన్ సేయింగ్ అనే దానికి సంబంధించి చూస్తే ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, సో డినయింగ్ అనమాట. డినయింగ్ అంటే దాన్ని మనం అంగీకరించకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఆ దేశం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పడానికి అది ఫ్యాక్ట్ కాబట్టి సో దాన్ని మనం అంగీకరించకుండా ఉండలేము అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి నో గెయిన్ సేయింగ్ అంటే డినయింగ్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఇక్కడ మనకి గెయిన్ సే అంటే ఏంటంటే టు డిజగ్రీ అనేటువంటి మీనింగ్ వస్తుంది లేదా టు డినై అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్. పుట్ హర్ ఫుట్ డౌన్ అనేది ఇక్కడ మనకి అండర్లైన్ చేశారు. అంటే మనకి ఇది ఈడియం అనమాట. సో ఆన్ ద ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది అమ్మాయిలకి వాళ్ళకి ఇష్టం లేకుండానే పెళ్లి చేయాలని చెప్పేసి పేరెంట్స్ చూస్తూ ఉంటారు మ్యారేజ్ విషయంలో. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది అమ్మాయిలు నో, నేను పెళ్లి చేసుకోను, నేను జాబ్ చేసుకోవాలి లేదా చదువుకోవాలి అని కొంతమంది చాలా స్ట్రాంగ్గా నుంచుంటారు. అంటే చాలా వాళ్ళ యొక్క డెసిషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని నేనైతే పెళ్లి చేసుకోను, ఖచ్చితంగా నేను చదువుకోవాల్సిందే, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని చెప్పేసి ఒక ఫిమ్ డెసిషన్ తీసుకుంటారు. ఫిమ్ అంటే ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి ఇక్కడ మనం పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారనమాట. పుట్ హర్ ఫుట్ డౌన్ అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ విషయం పట్ల చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ విషయం పట్ల మనం ఎటువంటి మైండ్లో చేంజెస్ అనేవి చేయకుండా, ఓకే, సో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాం.
కానీ అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినా కూడా మనం ఎప్పుడైతే మన యొక్క సిచ్యువేషన్ని, మన యొక్క ఆలోచనని మార్చుకోకుండా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో పుట్ హర్, ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేశాడు. సో ఫుట్ డౌన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అమ్మాయి మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పుట్ హర్ ఫుట్ డౌన్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి వాస్ ఫిమ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో ఫిమ్ అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడింది తన యొక్క నిర్ణయాన్ని బట్టి. ఓకే, తను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పేసి, లేదా తన మ్యారేజ్కి సంబంధించి తనకి ఇష్టం లేదు అని చెప్పడానికి, తన యొక్క నిర్ణయానికి తను కట్టుబడి ఉంది చెప్పడానికి పుట్ హర్ ఫుట్ డౌన్ అనేటువంటి ఈడియంని యూజ్ చేశారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వాస్ ఫిమ్ అనేది రైట్ ఆన్సర్. సో నేను ఏది చెప్పానో అది ఉంది చూడండి ఇక్కడ. టు బి వెరీ స్ట్రిక్ట్, ఇక్కడ మనకి ఫుట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే టు బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ అపోజింగ్ వాట్ సంబడి విషెస్ టు డూ టు డ్రైవ్ ఫాస్టర్. ఓకే, సో ఎదుటి వాళ్ళు కానీ లేదా వేరొక వ్యక్తులు వాళ్ళు అనుకున్నది చేయడానికి సంబంధించి మనకి ఫోర్స్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని అపోజ్ చేస్తామో అప్పుడు మనం ఫుట్ డౌన్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ద పోలీస్ లుక్డ్ ఆల్ ఓవర్ ఫర్ హిమ్ బట్ డ్రూ ఏ బ్లాంక్. ఓకే, సో పోలీస్ ఉన్నాడు, అన్ని వైపులా చూశాడు, కానీ అతని కోసం అన్ని వైపులా చూశాడు. పోలీస్ అసలు ఎవరి కోసం చూస్తాడు? దొంగ కోసమే కదా. సో దొంగ కోసం వచ్చాడు పోలీసు, ఇక్కడ నుంచున్నాడు అనుకుందాం పోలీస్. సో తన కోసం అన్ని వైపులా చూశాడు, కానీ అతని కోసం చూశాడు కానీ తను చివరికి డ్రూ ఏ బ్లాంక్. బట్ డ్రూ ఏ బ్లాంక్ అంటే అతని ఫేస్ బ్లాంక్గా కనిపించింది. అంటే తనకి కావాల్సినటువంటి రిజల్ట్ దొరకనప్పుడు మనం బ్లాంక్ ఫేస్ పెడతాం కదా. సో పోలీస్కి కావాల్సిన రిజల్ట్ ఏంటి? దొంగని పట్టుకోవడం. సో అన్ని వైపులా చూశాడు కానీ అక్కడ దొంగ అనేటువంటి వ్యక్తి అయితే కనిపించలేదు కాబట్టి సో డ్రూ ఏ బ్లాంక్ అంటే ఏంటంటే ది పోలీస్ డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో పోలీసు ఆ యొక్క దొంగని, లేకపోతే ఎవరైతే పర్టికులర్ కన్విక్టెడ్ అయినటువంటి వ్యక్తి ఉంటారో సో అతన్ని కనుగొనలేకపోయాడు, అందుకే బ్లాంక్ ఫేస్ అయితే పెట్టాడు. సో డ్రూ ఏ బ్లాంక్ అంటే మనం ఎప్పుడైతే మనకు కావాల్సింది మనకి కనిపించినప్పుడు, లేదా ఎప్పుడైతే మనకి రావాల్సింది మనకి రానప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు సో మనం డ్రూ ఏ బ్లాంక్ అని చెప్పేసి ఈ యొక్క ఈడియంని యూజ్ చేయొచ్చు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే వీ డిడ్ నాట్ ఫైండ్ దట్ అనేది మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనం పోలీసు ఒక వ్యక్తి గురించి వెతికి ఆ బ్లాంక్ ఫేస్ పెట్టాడు కాబట్టి డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఈడియం డ్రా ఏ బ్లాంక్ అనే దానికి సంబంధించిన మీనింగ్ ఏంటనేది చూస్తే టు గెట్ నో రెస్పాన్స్ ఆర్ రిజల్ట్. ఓకే, సో నేను చెప్పిందే. సో ఎటువంటి రెస్పాన్స్ కానీ రిజల్ట్ కానీ మనకి రానప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం వీ డ్రా ఏ బ్లాంక్ అనమాట. సో బ్లాంక్ ఫేస్ అయితే పెడతాం. నెక్స్ట్ వన్, హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే కూడా మనం కుబేర్లు అయిపోము. సో ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో మనం ఫ్యూ ఇయర్స్ వెయిట్ చేస్తే 5 to 10 years లేదా 15-20 years ఈ విధంగా వెయిట్ చేస్తే ఈరోజు పెట్టినటువంటి పెట్టుబడి ఆ 15-20 years తర్వాత దాని యొక్క ఇన్కమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఒక స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని షేర్ ప్రైస్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో దానివల్ల మీరు పెట్టినటువంటి షేర్స్కి సంబంధించినటువంటి ప్రైస్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి సో ఫ్యూ ఇయర్స్ తర్వాత మీకు చాలా మనీ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏమన్నాడు, హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. కిల్లింగ్ అంటే అతను చనిపోయేంత రేంజ్కి వెళ్ళాడని కాదు, లేదా అతన్ని ఎవరో చంపేశారని కాదు. సో ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హెల్ప్ చేశాయి. ఓకే, అతనికి హెల్ప్ చేసే ఏ విధంగా తన యొక్క మనీ పెరగడానికి హెల్ప్ చేసాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మేక్ మనీ క్విక్లీ. ఓకే, సో మనం తక్కువ టైంలో మనం ఎక్కువగా గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కానీ లేదా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి కాబట్టి అవి ఫ్యూ ఇయర్స్లో మనకి తెలియకుండానే వాటి యొక్క ఏమంటారు వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి సో మనం తక్కువ టైంలోనే ఎక్కువ మనీని ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి త్రూ స్టాక్ మార్కెట్ లేదా ల్యాండ్స్ ద్వారా. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో స్టాక్ మార్కెట్లో తను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సో మేక్ హిమ్ ఏ కిల్లింగ్ కాబట్టి సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మేక్ మనీ క్విక్లీ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్సు అలాగే 199 రూపీస్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.